చపాతీతో ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఫుల్ వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి పెద్దలకు కూడా చాలా మంచిది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. క్యారెట్, గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్స్, ఆనియన్, టమాటో, ఇంకా ఒక మిర్చి. అన్ని వెజిటబుల్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటోని చిన్న పీసెస్గా చేసుకోండి. సాల్ట్ ఇంకా పెప్పర్ అంతే. చపాతీ పిండిని 1 గంట సేపు నానపెట్టుకున్నాను. తర్వాత సన్నగా చపాతీని చేసుకోవాలి. ఈవెన్గా కాలేటట్టు అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకుందాం. కొంచెం కాలాక ఆయిల్ వేసి క్రిస్పీగా అయ్యేట్టు కాల్చుకోండి. చపాతీ రెడీ. ఇది ఆరాక కొంచెం ఇలా ఫోల్డ్ చేసి సన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇది కట్ చేస్తుంటేనే తెలుస్తుంది, చూడండి క్రిస్పీగా అయింది. ఇలా కాల్చుకోండి చపాతీని. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని, ఐరన్ బాండీ పెట్టుకోండి. ఇది ఆ ఫ్లేవర్ బాగుంటుంది దీనిలో ఫ్రై చేస్తే. కొంచెం ఎక్కువ వేగాల్సిన వెజిటబుల్ని ముందు వేసుకున్నాను. ఆనియన్ ఇంకా క్యారెట్ హైలో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఈ టమాటోస్ కూడా తర్వాత ముక్కలుగా తగలకుండా సాఫ్ట్గా అయ్యేటట్టు ముందు వేసేసుకోండి. ఇది మగ్గాక 3 రకాల బెల్ పెప్పర్స్, గ్రీన్, ఎల్లో ఇంకా రెడ్, ఇవి కూడా వేసి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. అంత హైలోనే చేయండి, ఫ్లేమ్ హైలోనే పెట్టి చేయండి. దానిలోనే సాల్ట్ ఇంకా పెప్పర్. ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే ఎగ్ కూడా బీట్ చేసి వేసుకోవచ్చు. దానిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చపాతీ. మీరు నైట్ మిగిలిపోయిన చపాతీతో చేద్దామనుకుంటే పెనం మీద కాస్త ఆయిల్ వేసి మళ్ళీ ఆ చపాతీని ఒక్కసారి వేడి చేసినట్టయితే క్రిస్పీగా అవుతుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. రెడీ అండి. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇది వేడిగా బాగుంటుంది, చల్లారినా కూడా దీని టేస్ట్ ఏమాత్రం తగ్గదు. సో ఇది టిఫిన్ బాక్స్లోకి ఐడియల్ రెసిపీ. నూడిల్స్ కన్నా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. దీన్ని కెచప్తో సర్వ్ చేసినట్టయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. యాక్చువల్గా ఒట్టిది కూడా చాలా బాగుంటుంది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కంపల్సరీ చెప్పండి. థ్యాంక్ యూ.